అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక